మెయిన్ అయితే చూడన్న సాంగ్స్ గురించి వచ్చాయి. ఎందుకంటే యూట్యూబ్లో కానీ బయట కానీ వైరల్ అయిన సాంగ్స్ ఐ ఫీల్ గుడ్. అసలు ఆ పాటలు వింటుంటే ఆ లవ్ స్టోరీ చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే మంచి నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ నచ్చింది, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది. బట్ ఏంటంటే దీంట్లో హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. కొద్దిగా చాలామంది ఏంటంటే ఒక నిజం చెప్తాను, అంటే చూసే వాళ్ళు నెగిటివ్ చెప్పేతోళ్ళకి మీరు విరూపాక్ష హై ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఒక సినిమాలా వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉండే కానీ మరి అంత హెవీగా కాకుండా మనకు నచ్చేదంటే అయితే బాగుండేవి. ఏంటంటే రివ్యూస్కి ఏంటంటే వాళ్ళు చాలా సినిమాలు చూసింటారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. బట్ సినిమా పరంగా చూస్తే అయితే చాలా మంచిగా ఉన్నాయి. వెన్నెల కిషోర్, వైభాష వీళ్ళ కామెడీ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంటర్వ్యూల ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, చాలా బాగుంది నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఫైట్ ఇట్లా వస్తుంది కథ సీను, అది కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు ఎలా అనేది ఎలా జరుగుతుంది ఈమె అని అనుకుంటాం, కానీ అది నేను ఏదని చెప్తే ఇప్పుడు స్పైలర్ అయిపోతుంది. కానీ చూసేవానికి ఇంట్రెస్ట్ అవుతుంది. మనం ఏది చెప్పకుండా పోయి చూస్తే మాత్రం స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేసిండు, ఎందుకు భైరవ కోనకు పోయిండు, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ ఆ కోటలు ఏం జరుగుతాయి ఏవనేది మనం వాటికి పోతే తెలుస్తుంది. రాజప్ప అనే క్యారెక్టర్ ఏంది, వీళ్ళంతా మన హీరోయిన్ మొత్తం అన్నీ అయితే మనకు వాటికి వెళ్తే తెలుస్తుంది. ఇంకోటి ఏందో ఫస్ట్ హాఫ్లో బ్యాగ్ మన హీరోయిన్ ఉంటుంది, దాంట్లో ఏంది ఏం కథ. రోజు ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోకి వెళ్ళాను నేను, ఆ సాంగ్స్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం వచ్చాను. మూవీ అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ 10 నిమిషాలు మనకు కొద్దిగా ఏందో స్లోగా వెళ్తుంది అనుకుంటాము, కానీ భైరవ్ కోన్ అనే ఓల్డ్ లెగ్ తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు ఎంటర్ అవుతుంది బ్రో కథ అయితే మామూలుగా ఉండదు బ్రో. కొన్ని సీన్స్కి అయితే ఉచ్చబోసుకుంటాం బ్రో. దెయ్యాలతో మధ్య వచ్చే సీన్స్ అయితే నిజంగానే హారర్. ఆ బీజిఎంకి అయితే నిజంగానే నాకు భయం వేసింది బ్రో, నిజంగానే భయపడ్డాను. ఆ విధమైన టేకింగ్ తీసుకున్నాను అనమాట. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆటో డ్రైవర్ క్యారెక్టర్గా చేశాడు, క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ 2-3 క్యారెక్టర్లు చేస్తాడనమాట ఈ సినిమాలో. దొంగ క్యారెక్టర్ చేస్తేనే మన అమ్మాయిని పటాయిస్తాడనమాట. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సాంగ్స్ అయితే ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంది బ్రో. అలాగే మనకి వెన్నెల కిషోర్ బ్రో, ఈ సినిమాకి సెకండ్ హీరో ఎవరంటే వెన్నెల కిషోర్ అనే చెప్పొచ్చు అనమాట. కామెడీ వెన్నెల కిషోర్ డైలాగ్, ప్రతి ఒక్క డైలాగ్ లేడీస్కి వేస్తాడు బ్రో. ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కటి పేలిని అనే చెప్పొచ్చు అనమాట. నిజమైన చెప్తాడు, అమ్మాయిల్ని వద్దురా, అమ్మాయిల్ని పెట్టుకుంటే జీవితం సంకనాగిపోతుంది అని చెప్తాడు. ఆ డైలాగ్స్ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉంది. అలాగే మన హర్ష కామెడీ కానీ వీళ్ళందరిది కానీ చాలా బెటర్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ ఏంటంటే వర్ష బొల్లవరంది ఎక్కువగా ఉంటుంది అనుకున్న క్యారెక్టర్, బట్ ఏంటంటే కావ్య తపారా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే వర్ష బొల్లవరం చనిపోయేటప్పుడు అతనికి ఎమోషన్ ఉంటుంది. అప్పుడు ఆ సందీప్ కిషన్ గారు నిజమేలా చెప్తున్న దాంతో ఒక బీజిఎం స్టార్ట్ అవుతుంది బ్రో. ఒక 2 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఏదేమైనా కానీ మూవీ ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు అన్న. వీరపాక్ష అంత లేదు మూవీ, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. సెకండ్ హాఫ్ కానీ ఇంకా బెటర్ వర్క్ అని ఇచ్చింటే వీరపాక్ష కొట్టుండేదేమో అనిపించింది అనమాట. నాకైతే సందీప్ కిషన్ గారు కంబ్యాక్ అనే చెప్పొచ్చు. పేరు దేవరకొండ ఏముందన్న సినిమా మాత్రం, భైరవకొండ ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సందీప్ కిషన్. నిజంగా చెప్తున్నా, ఆయన ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు, ఎన్ని రోజులు ఫలించిందో ఈ సినిమాకి ఫలించింది ఆయనకి. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. యాక్టింగ్కి నిజంగా చాలా బాగా చేసిన యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. అసలు మనం ఊహించుకోము అంత బాగా చేసిండు ఆయన. ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం మరి ఈయననే చేసిండు యాక్టింగ్ అనిపిస్తుంది, అంత బాగా చేసిండు. ఫస్ట్ మనకు స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ, ఆ సీన్స్ చూస్తుంటే మనకు మాత్రం అసలు నిజంగా జలక్ అంటున్నా అంత సీన్లు అట్లా అనిపిస్తాయి. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఓకే, ఫస్ట్ టైం మనం చూసినా కూడా మనం సందీప్ కృష్ణ ఇలాంటి సినిమా హర్రర్ మూవీలో చేసింది కాబట్టి ఆయనకు ఒకటి సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి ఫలితం ఫలించింది. ఓకే, పర్వాలేదు, మంచిగా ఉంది. ఆయన కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఆయన బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఈ సినిమా ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటానా, ఆ క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు ఊహించుకోం అంత బాగుందన్న సీన్ మాత్రం. సూపర్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ ఉంటే, అంటే సెకండ్ హాఫ్ కొంచెం నాకు నార్మల్గా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉందన్న సినిమా. అంటే అందరు వీరూపాక్ష కంటే బాగుంది అంటున్నారు. సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. సో అది దీన్ని కంపారిజన్ చేయొద్దు. సో వీరూపాక్ష అంటే అది వేరే మూవీ. ఇదంటే ఒక ఊరి పేరు భైరవ కోన, అంటే ఊరు కాన్సెప్ట్ తీసుకొని తీసిరు ఈ సినిమా అయితే. సో దీని అయితే కంపారిజన్ చేయకూడదు మీరు. సో అది వేరేది, ఇది వేరే. సో ఇదైతే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. సో సెకండ్ హాఫ్ అంటే నాకు అంత నచ్చలేదు. సో ఫైనల్గా అయితే సినిమా అయితే బాగుంది. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి. వెన్నెల కిషోర్ గారు అంటే ఇక మనం ఆయన గురించి మాట్లాడద్దు. సో ఆయన ఒక బ్రిలియంట్ యాక్టరు. వాళ్ళు హర్ష కామెడీ కూడా బాగుంది. సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా 20th రిలీజ్ అవుతుంది. సో ఆయన కూడా హీరో ట్రై చేస్తున్నాడేమో. సో ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. ఫైనల్గా అయితే నేను 3 రేటింగ్ ఇవ్వగలుగుతా ఈ సినిమాకి, అవుట్ ఆఫ్ 5కి.